హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మినిమం మోడ్ ఆపరేషన్ ఆఫ్ 8086 గురించి చెప్పబోతున్నాను. మినిమం మోడ్ ఆపరేషన్ అసలు ఎలా మినిమం మోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, ఎలా మ్యాక్సిమం మోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, మొత్తం దీని ఆపరేషన్స్, దీని పిన్స్ మొత్తం చెప్తాను. ఈ వర్కింగ్ ఎలా ఉంటుంది, దీని ఆపరేషన్స్ ఎలా ఉంటాయి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది పిన్ డయాగ్రామ్ 8086 మినిమం మోడ్ ఒక పిన్ డయాగ్రామ్. ఇది మ్యాక్సిమం మోడ్కి మినిమం మోడ్కి ఇంతకుముందు మ్యాక్సిమం మోడ్ వీడియో చేశాను పిన్ డయాగ్రామ్ది. దీనికి డిఫరెన్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ INTA బార్, ఇంటరప్ట్ అక్నాలజ్మెంట్, ALE, డేటా ఎనేబుల్, డేటా ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్, ఈ పిన్స్ అని చేంజ్ అయి ఉంటాయి. ఓకే, అసలు దీని ఆపరేషన్ వర్కింగ్ అంటే ఏంటో చూద్దాం. వర్కింగ్ ఆపరేషన్ చూద్దాం. ఫస్ట్ అసలు మినిమం మోడ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మ్యాక్సిమం మోడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే చూద్దాం. ఫస్ట్ ఈ పిన్ ఉంటుంది, మినిమం మోడ్, మ్యాక్సిమం మోడ్. ఈ పిన్ ద్వారా మనం మినిమం మోడా మ్యాక్సిమం మోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దిస్ పిన్ ఇండికేట్స్ వెదర్ ద గివెన్ పిన్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ మినిమం మోడ్ ఆర్ మ్యాక్సిమం మోడ్. ఒకవేళ ఈ మినిమం MN అంటే మినిమం మోడ్, MX అంటే మ్యాక్సిమం మోడ్. ఈ మినిమం మోడ్ అనేది యాక్టివ్ హై పిన్. యాక్టివ్ హై పిన్ అంటే 1. MX బార్ అనేది యాక్టివ్ లో పిన్. ఇది యాక్టివ్ లో పిన్ ఎందుకంటే పైన బార్ ఉంది కాబట్టి. బార్ ఉంటే మనం 1 ఇస్తే అది 0 అవుతుంది, 0 ఇస్తే అది 1 అవుతుంది. అందుకని మనం 1 ఇచ్చామనుకోండి ఈ పిన్కి, అప్పుడు మినిమం మోడ్ యాక్టివేట్ అవుతుంది. అదే 0 ఇస్తే మ్యాక్సిమం మోడ్ యాక్టివేట్ అవుతుంది. 0 అనేది యాక్టివ్ లో పిన్, 1 అనేది యాక్టివ్ హై పిన్. సో మినిమం మోడ్ అనేది యాక్టివ్ హై, మ్యాక్సిమం మోడ్ అనేది యాక్టివ్ లో. ఇప్పుడు మనం యాక్టివ్ హై పిన్ ఇచ్చాం అనుకోండి 1, అప్పుడు 8086 మైక్రో ప్రాసెసర్ అనేది మినిమం మోడ్లో ఆపరేట్ అవుతుంది. అదే 0 ఇచ్చామనుకోండి అప్పుడు యాక్టివ్ లో పిన్ అది 8086 మైక్రో ప్రాసెసర్ అనేది అప్పుడు మ్యాక్సిమం మోడ్లో ఆపరేట్ అవుతుంది. సో అలా సెలెక్ట్ చేసుకుంటాం మనం మినిమం మోడా మ్యాక్సిమం మోడా అనేది. నెక్స్ట్ మల్టీప్లెక్సింగ్. అసలు మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటో చూద్దాం. ద లైన్ దట్ కాజెస్ మోర్ దెన్ వన్ సిగ్నల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీప్లెక్సర్ లైన్. ఇప్పుడు ఒక లైన్లో ఒక సిగ్నల్ కంటే ఎక్కువ సిగ్నల్స్ ఒకే లైన్లో ఉంటే దాన్ని మల్టీప్లెక్సర్ లైన్ అంటారు. ఇప్పుడు ఈ వీడియోలో ఇందా పిన్ డయాగ్రామ్ చూసారు, AD0 to AD15 అంటే అడ్రస్ అండ్ డేటా లైన్స్. ఈ ఒక లైన్లోనే అడ్రస్, డేటా రెండు ఉంటాయి. దానికని మల్టీప్లెక్స్ లైన్స్ అంటారు. అసలు ఈ మల్టీప్లెక్సింగ్ ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఎందుకు కలిపామంటే, మనం ఇప్పుడు అడ్రస్ అండ్ డేటా రెండు కలిపాం కదా. ఇప్పుడు మొత్తం అడ్రస్ లైన్స్ వచ్చేసరికి 20 ఉంటాయి, డేటా లైన్స్ అనేది 16 ఉంటాయి. సో ఈ విడివిడిగా వేసుకుంటే 36 పిన్స్ అవుతాయి. అండ్ స్టేటస్ రిజిస్టర్స్ ఉంటాయి, మళ్ళీ స్టేటస్ రిజిస్టర్స్ అవి కూడా మొత్తం కలిపితే 42 పిన్స్ ఉంటాయి. మొత్తం 42 పిన్స్ అంటే మైక్రో ప్రాసెసర్ ఒక హార్డ్వేర్ అనేది చాలా పెరుగుతుంది. అదే అలా మల్టీప్లెక్స్ లైన్ వాడితే 20 పిన్స్తో అయిపోతుంది. అంటే మైక్రో ప్రాసెసర్ ఒక హార్డ్వేర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మైక్రో ప్రాసెసర్ చిప్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సైజు ఎఫిషియెంట్గా ఉంటుంది. అందుకని మల్టీప్లెక్సింగ్ అనేది వాడతాం. AD0 to AD15 అనేవి అడ్రస్ అండ్ డేటా లైన్స్, మల్టీప్లెక్స్ లైన్స్. ఇది ఎలాగ మిక్సింగ్ చేస్తుంది, A0 to A15, D0 to D15 డేటా లైన్స్ అనేవి 16 ఉంటాయి మొత్తం. అందుకని ఈ అడ్రస్ లైన్స్ 16 అనేవి వీటితో మల్టీప్లెక్స్ చేసాం. అండ్ అడ్రస్ లైన్స్ ఇంకా 16 to 19 మొత్తం 20 కదా అడ్రస్ లైన్స్, 16 to 19. ఇక్కడ S3 to S6 అంటే ఈ స్టేటస్ రిజిస్టర్స్, ఆ స్టేటస్ లైన్స్. A16 to A19, S3 to A6. ఈ 4 వచ్చేసరికి మల్టీప్లెక్స్ చేసాం. తర్వాత BHE బార్, ఇది ఆడా ఈవెన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇది S7, S7 స్టేటస్ లైన్. సో ఇలా మల్టీప్లెక్స్ చేస్తాం మనం. ఈ BHE బార్ S7 మల్టీప్లెక్స్, ఈ రెండు మల్టీప్లెక్స్, ఇవి మల్టీప్లెక్స్ అవుతాయి. దీనివల్ల హార్డ్వేర్ అనేది తగ్గుతుంది మైక్రో ప్రాసెసర్ది. సో నెక్స్ట్ పాయింట్ S3, S4. అసలు ఈ S3 to S6 పిన్స్ అసలు ఎలా వాడతారో చూద్దాం. స్టేటస్ ఏం ఇండికేట్ చేస్తాయి అని, S3, S4 ఏ స్టేటస్ ఇండికేట్ చేస్తాయి అంటే ప్రాసెసర్ ఇప్పుడు కరెక్ట్గా ఏ సెగ్మెంట్ యాక్సెస్ చేస్తుంది అవన్నీ S3, S4 పిన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవి స్టేటస్ చూపిస్తాయి. S3, S4 ఒక ఈ రెండు కనుక పైన కూడా 0 ఇచ్చిందంటే కనుక అప్పుడు అది ప్రాసెసర్ అనేది ఎక్స్ట్రా సెగ్మెంట్లో ఉందంటూ. అదే 0-1 ఇస్తే స్టాక్ సెగ్మెంట్, 1-0 ఇస్తే కోడ్ సెగ్మెంట్, 1-1 ఇస్తే డేటా సెగ్మెంట్ యాక్సెస్ చేస్తున్నట్టు. ఇలా S3, S4 అనేది ప్రాసెసర్ కరెక్ట్గా ఏ సెగ్మెంట్ యాక్సెస్ చేస్తుంది అనేది స్టేటస్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ S5 ఏం చేస్తుందంటే
ఇది ఇంటరప్ట్ ఫ్లాగ్ ఒక స్టేటస్ని చూపిస్తుంది. ఇప్పుడు S5 అనేది కనుక 0 అయింది అనుకోండి, అప్పుడు ఇంటరప్ట్ ఫ్లాగ్ కూడా 0 అవుతుంది. ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేది ఉండదు. S5 = 1 అయితే ఇంటరప్ట్ ఫ్లాగ్ = 1 అవుతుంది. నెక్స్ట్ S6 అనేది బస్ మాస్టర్ అంటే అది బస్ కంట్రోల్. ఇప్పుడు ప్రాసెసర్ ఒక బస్ కంట్రోల్ అనేది ఈ ప్రాసెసర్లో ఉందా లేకపోతే వేరే ప్రాసెసర్ దగ్గర ఉందా మొత్తం చెప్పేది బస్ మాస్టర్ అంటారు. అసలు బస్ మాస్టర్ ఎవరు ఇప్పుడని ఈ S6 ఎవరో చెప్తుంది. S6 = 1 అయింది అనుకోండి, అప్పుడు S6 ఏం ఇండికేట్ చేస్తుందంటే బస్ కంట్రోల్ అనేది వేరే ప్రాసెసర్ దగ్గర ఉన్నట్టు. అదే S6 కనుక 0 అయితే ఇట్ ఇండికేట్స్ ద కంట్రోల్ ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. అప్పుడు ఈ బస్ అనేది మన కంట్రోల్లోనే ఉన్నట్టు 8086 మైక్రో ప్రాసెసర్లోనే. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇది వచ్చేసరికి డయాగ్రామ్ ఫ్రెండ్స్, టైమింగ్ డయాగ్రామ్ 8086 మినిమం మోడ్ది. సో ఇందాక S6 చూసాం కదా, ఇది S7. ఈ S7 ఎందుకు వాడతామంటే ఫ్యూచర్లో దేనికైనా పర్పస్కి వాడటానికి S7 అనేది సేఫ్టీగా పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇందా మల్టీప్లెక్స్ చేసాం కదా, మల్టీప్లెక్స్ లైన్స్ హార్డ్వేర్ సైజ్ని డిక్రీజ్ చేయడానికి. ఇప్పుడు మనం డేటాని కానీ రిజల్ట్ ఇప్పుడు అడ్రస్ అండ్ డేటా రెండు కంబైన్ వస్తే మనకు ప్రాబ్లం కదా. అందుకని మన రిజల్ట్ అప్పుడు మనకు రెండు వేరువేరుగా రావాలి. అడ్రస్కి అడ్రస్ రావాలి, డేటాకి డేటా రావాలి. అలా రావాలంటే ఏం చేయాలంటే ఈ ALE అడ్రస్ ల్యాచ్ అనేబుల్ పిన్ అనేది వాడాలి. ఈ పిన్ ఏం చేస్తుందంటే ALE పిన్ కనుక 1 అయింది అనుకోండి, అప్పుడు బస్లో నుంచి ఓన్లీ అడ్రస్ను మాత్రమే పంపిస్తుంది. ఒకవేళ ALE అని 0 ఇచ్చామనుకోండి, అప్పుడు డేటా అనేది మాత్రమే వస్తుంది, అడ్రస్ రాదు. ALE 0 అయినప్పుడు అడ్రస్ 0 అయిపోతుంది. ALE 1 అయినప్పుడు అడ్రస్ మాత్రమే వస్తుంది, డేటా 0 అయిపోతుంది. అలా అప్పుడు రిజల్ట్లో మనకి అడ్రస్ అయినా డేటా ఏదైనా ఒకటే వస్తుంది, రెండు కలిపి రాదు. అదే డీమల్టిప్లెక్సింగ్ అంటే. ఇప్పుడు కంట్రోల్ సిగ్నల్స్ని ఎలా జనరేట్ చేస్తామో చూద్దాం. అసలు ఫస్ట్ ఇక్కడ వరకు డయాగ్రామ్లో చూద్దాం. అసలు చూద్దాం. ఫస్ట్ ఇందా చెప్పాక మినిమం మోడ్ మ్యాక్సిమం మోడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది ఇది VCC పవర్ సప్లై. ఎక్కడ కనుక యాక్టివ్ హై పిన్ అంటే హై వోల్టేజ్ ఇచ్చామంటే కొంచెం మినిమం మోడ్లో ఆపరేట్ అవుతుంది. లో వోల్టేజ్ ఇస్తే మ్యాక్సిమం మోడ్లో ఆపరేట్ అవుతుంది మైక్రో ప్రాసెసర్ అనేది. అండ్ నెక్స్ట్ ఈ అడ్రస్ అండ్ డేటా లైన్స్, అడ్రస్ లైన్స్, స్టేటస్ లైన్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. BHE బార్. ఇది వచ్చేసరికి అడ్రస్ ల్యాచ్ ఫ్రెండ్స్. ఈ అడ్రస్ ల్యాచ్ ఎందుకు వాడతామంటే అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ. ఈ ట్రాన్స్ఫర్ అనేది డేటాను స్టోర్ చేసుకుంటుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది దానికి ఇది. ఇవన్నీ కంట్రోల్ సిగ్నల్స్, మినిమం ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ ఇప్పుడు చెప్తాం తర్వాత. ఇది ఫస్ట్ ఇది చూద్దాం. ఆటోమేటిక్ ALE. ఈ ALE కనుక 1 అయింది అనుకోండి, అప్పుడు STB స్టాప్ అనేది 1 అవుతుంది. ALE 1 అయితే ఇది 1 అవుతుంది, ALE 0 అయితే ఇది 0 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ALE 1 ఇచ్చామనుకోండి, 1 ఇస్తే STB కూడా 1 అవుతుంది, అప్పుడు ఎనేబుల్ అవుతుంది, అంటే డేటాని తీసుకుంటుంది దీంట్లోకి. అప్పుడు మనం AD15 to AD0, A16 to A19 ఇందా మీకు చెప్పాను. ALE = 1 అయితే ఏమవుతుంది, ఓన్లీ అడ్రస్ మాత్రమే వెళ్తుంది, డేటా వెళ్ళదు. ALE 1 అయినప్పుడు ఓన్లీ అడ్రస్ మాత్రమే పంపిస్తుంది, డేటా వెళ్ళనివ్వదు. ఇప్పుడు 1 ఇచ్చాం కాబట్టి ఓన్లీ అడ్రస్సే వెళ్తుంది. ఇక్కడ నుంచి A0 to A15 అండ్ A16 to A19 అడ్రస్ మాత్రమే వెళ్తుంది. మళ్ళీ BHE బార్ ఇది కూడా వెళ్తుంది. సో ఇది A0 to A19. ఈ అడ్రస్ ల్యాచ్ అనేది మొత్తం ఇందులో స్టోర్ చేసుకుంటుంది, ల్యాచ్లోనే. అలా అదే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అడ్రస్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో ఇలా ఈ ట్రాన్స్ఫర్కి ఉంది ఓపెన్, ఎందుకంటే ఇది డేటా తీసుకోవడానికి. ఇప్పుడు మనం అడ్రస్ ఇచ్చేటప్పుడు ఈ అడ్రస్ కూడా ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది కదా, అప్పుడు ఇందులో అడ్రస్ స్టోర్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయ్యింది మళ్ళీ మన డేటా దగ్గర. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ డేటా ఎనేబుల్ ఎందుకు వాడతామంటే డేటాని తీసుకోవడానికి. ఈ డేటా ఎనేబుల్ అనేది యాక్టివ్ లో పిన్. 0 ఇస్తే డేటా తీసుకుంటుంది, అదే 1 ఇచ్చామంటే తీసుకోదు డేటాని. ఇది ఓన్లీ డేటాని తీసుకునేది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చామంటే ఇది ఆఫ్ అయిపోతుంది ఈ పిన్, ఎందుకంటే ఇది యాక్టివ్ లో పిన్ కాబట్టి 0 ఇస్తేనే ఆన్ అవుతుంది. ఇది ఆఫ్ అయిపోతే ఈ ట్రాన్స్సీవర్ ఎలాంటి డేటా తీసుకోదు, అంటే ఎందుకు ఈ ట్రాన్స్సీవర్ పనిచేయదు. అప్పుడు
అప్పుడు ఈ డేటా అడ్రస్ ఎప్పుడైతే ఇక్కడ ట్రాన్స్మిట్ అయ్యే టైంలో అప్పుడు ఇది ఇక్కడ 1 ఇస్తామో అప్పుడు ఈ అడ్రస్ ఇక్కడికి రావడానికి ఇది పనిచేయదు, మొత్తం అడ్రస్ అంతా ఇటే వెళ్తుంది. అందుకని ఈ DE నెంబర్ వాడతాం. సో అడ్రస్ అంతా పంపించేసిన తర్వాత ఇప్పుడు డేటాని తీసుకోవాలి రిజల్ట్కి. డేటా ఎలా తీసుకుంటామంటే అప్పుడు నెక్స్ట్ ALE అనేది 0 ఇచ్చామనుకోండి, అప్పుడు అడ్రస్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ALE 0 అయినప్పుడు STB కూడా 0 అవుతుంది. అప్పుడు ఈ ల్యాచ్ ఏం తీసుకోదు. STB 0 ఇది 1 అయితే ఇది 1 అవుతుంది, 0 అయితే ఇది 0 అవుతుంది. అప్పుడు ఇది ఏం తీసుకోదు. కాబట్టి ఇందులో D0 to D15లో ఉన్న డేటా మొత్తం దీని ద్వారా ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ అడ్రస్ రావడానికి ఉండదు, ఎందుకంటే ALE 0 అయింది కాబట్టి అడ్రస్ రావడానికి ఉండదు, ఓన్లీ డేటా ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ DT/R అంటే డేటా ట్రాన్స్మిటింగ్ ఆర్ రిసీవింగ్. ఈ డేటా ట్రాన్స్మిటింగ్ చేయాలంటే 1 ఇచ్చామనుకోండి, ఈ పిన్ కనుక 1 ఇచ్చామంటే అప్పుడు డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది, అంటే డేటాని పంపిస్తుంది. డేటాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసింది D0 to D15. ఇది ఒక బై డైరెక్షనల్ పిన్, డేటాని ట్రాన్స్మిట్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అదే ఈ పిన్ కనుక 0 ఇచ్చామనుకోండి, 0 ఇస్తే అప్పుడు ఈ డేటాని రిసీవ్ చేసుకుంటుంది, ఇక్కడ ఉన్న డేటాను మళ్ళీ ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఇలా వాడతారు, డేటాని ట్రాన్స్మిటింగ్ ఆర్ రిసీవింగ్కి. నెక్స్ట్ కంట్రోల్ సిగ్నల్స్, మెమరీ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ బార్, రీడ్ బార్, రైట్ బార్. కంట్రోల్ సిగ్నల్స్ అంటే చూద్దాం. అసలు కంట్రోల్ సిగ్నల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా జనరేట్ చేస్తామని చూద్దాం. కంట్రోల్ సిగ్నల్స్ అంటే తెలుసు, కంట్రోల్ చేయటం. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్, మెమరీ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. ఈ మైక్రో ప్రాసెసర్ అనేది ఏం చేస్తుంది, మెమరీ నుంచి డేటాని తీసుకుంటుంది, లేకపోతే మెమరీలోకి ఇస్తుంది, లేకపోతే రైట్ చేస్తుంది, రీడ్ చేస్తుంది. అంటే మైక్రో ప్రాసెసర్ అనేది మెమరీ నుంచి డేటాని రీడ్ చేయగలదు, రైట్ చేయగలదు. మళ్ళీ అదే మైక్రో ప్రాసెసర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ నుంచి కూడా రీడ్ చేయగలదు, రైట్ చేయగలదు డేటాని. అందుకని అవి ఎలానో చూద్దాం. ఈ సిగ్నల్స్ ద్వారా మనం రీడ్ చేయాలా, రైట్ చేయాలా, దేని నుంచి రీడ్ చేయాలి, మొత్తం ఈ సిగ్నల్స్ ద్వారా మనం ప్రాసెసర్లో తెలుసుకుంటాం. మెమరీ బై ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, రీడ్ బార్, రైట్ బార్, ఈ 3 ఫంక్షన్స్. ఇప్పుడు ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, ఇన్పుట్లో నుంచి రీడ్ చేయటం, ఇన్పుట్ అవుట్పుట్ నుంచి రీడ్ చేయటం, ఇన్పుట్ అవుట్పుట్ నుంచి రైట్ చేయటం, డేటాని మెమరీ నుంచి రీడ్ చేయటం, మెమరీ నుంచి రైట్ చేయటం, ఈ 4. సో ఇక్కడ మెమరీ అనేది యాక్టివ్ హై పిన్, ఎందుకు ఇక్కడ బార్ లేదు కాబట్టి. ఇన్పుట్ అవుట్పుట్ బార్ అంటే లో పిన్, ఇది యాక్టివ్ లో పిన్. రీడ్ బార్ అనేది లో పిన్, రైట్ బార్ అనేది యాక్టివ్ లో పిన్. ఈ యాక్టివ్ లో పిన్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, 0 ఇచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి. యాక్టివ్ హై పిన్స్ 1 ఇచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ కావాలి. అంటే ఇన్పుట్ అవుట్పుట్ నుంచి మనం రీడ్ చేయాలి. ఇన్పుట్ అవుట్పుట్ నుంచి రీడ్ చేయాలంటే మెమరీ ఆఫ్ అవ్వాలి. మెమరీ ఆఫ్ అవ్వాలంటే 0 ఇవ్వాలి. 1 ఇస్తేనే మెమరీ యాక్టివేట్ అయింది. అదే సేమ్ టైం ఇన్పుట్ అవుట్పుట్ని మనం ఆన్ చేయాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఎప్పుడు ఆన్ అయింది, బార్ ఉన్నప్పుడు, 0 ఉన్నప్పుడు. 0 యాక్టివ్ ఓపెన్ కాబట్టి 0. సో 0 ఇచ్చామంటే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది. అలాగే రీడ్ చేయాలి కదా, మనం రీడ్ చేయాలంటే ఇది యాక్టివ్ ఓపెన్. 0 ఇచ్చినప్పుడే మనం ఈ ఫంక్షన్ ఆన్ అవుతుంది, అందుకని 0 ఇచ్చాం, యాక్టివ్ ఓపెన్ కాబట్టి. రైట్ బార్, ఇది ఆఫ్ అవ్వాలంటే 1 ఇవ్వాలి. 1 ఇస్తే ఇది యాక్టివ్ ఓపెన్ కాబట్టి 0 అవుతుంది, సో ఇది ఆఫ్ అవుతుంది. సో 0 0 1 ఇచ్చినప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ నుంచి రీడ్ చేసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ డేటాని. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ రైట్. ఈ ఇన్పుట్ అవుట్పుట్ రైట్ అనేది మళ్ళీ సేమ్, ఇన్పుట్ అవుట్పుట్ నుంచి మనం డేటాని రైట్ చేయాలి కాబట్టి ఇది ఆన్ అవ్వాలి, ఇది ఆఫ్ అవ్వాలి. అంటే 0 ఇవ్వాలి. 0 ఇస్తే ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మనం రైట్ చేయాలి, రీడ్ కాదు. సో రీడ్ అనేది మనకి ఇప్పుడు ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అవ్వాలంటే యాక్టివ్ హై పిన్ ఇవ్వాలి, 1 ఇస్తే ఇది యాక్టివ్ లో పిన్ కాబట్టి 0 అవుతుంది. ఇప్పుడు ఇది ఆన్ అవ్వాలంటే మనం యాక్టివ్ లో పిన్ ఇవ్వాలి, 0 ఇస్తే ఇది ఆన్ అవుతుంది. సో ఇలా ఇన్పుట్ అవుట్పుట్ నుంచి రైట్ చేస్తాం. ఇప్పుడు మెమరీ నుంచి రీడ్ చేయటం. మెమరీ యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇది యాక్టివ్ హై పిన్ కాబట్టి 1 ఇవ్వాలి. 1 ఇస్తే ఇది యాక్టివ్ అవుతుంది, ఇదే 1 ఇస్తే ఇన్పుట్ అవుట్పుట్ 0 అవుతుంది. సో ఇప్పుడు మనం మెమరీ నుంచే డేటాని రీడ్ చేయొచ్చు. సో 1 ఇచ్చాం, మనం రీడ్ చేయాలి కాబట్టి రీడ్ ఆపరేషన్ యాక్టివేట్ అవ్వాలి. సో 0 ఇచ్చామంటే ఇది యాక్టివ్ లోపిన్ కాబట్టి రీడ్ చేయొచ్చు. 1 ఇస్తే ఇది ఆఫ్ అవుతుంది, మెమరీ రైట్. ఇప్పుడు మెమరీ నుంచి రైట్ చేయాలి, మళ్ళీ సేమ్ మెమరీ యాక్టివేట్ అవ్వాలంటే 1 ఇవ్వాలి, ఇది 0 ఇవ్వాలి. ఇది 1 ఇస్తే ఆఫ్ అవుతుంది. సో 1 ఇచ్చాం మెమరీ నుంచి రైట్ చేయడానికి. ఇప్పుడు మనకేం కావాలి, రైట్ ఆపరేషన్ కావాలి కాబట్టి 1 ఇచ్చామనుకోండి, ఈ రీడ్ బార్ అనేది 0 అవుతుంది.
0 ఇస్తే రైట్ బార్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మెమరీ నుంచి రైట్ చేస్తాం. సో చూడండి ఒకసారి, ఇదిగోండి, ఇది 3 to 8 డికోడర్ ఎందుకు అన్నామంటే 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్. 3 ఇన్పుట్స్. ఇప్పుడు మెమరీ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ నుంచి 0 0 1, నేను కొత్తగా రాయట్లేదు, ఇక్కడ ఉంది ఆల్రెడీ, చూడండి 0 0 1 0 1 0 1 0 1 ఇక్కడ వచ్చినాయి ఇందాక. మనం ఈ నెంబర్స్ అనేవి ఇక్కడ వేయండి. 0 0 1 0 1 0 0 1 0 1 0 1 1 0. ఇది చూడండి, ఇందులో ఉన్నాయి వేసాను. 1 0 1 1 0 0 1 0 0 0 1. ఇలా వేసాను. ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు మనకి ఇన్పుట్ అవుట్పుట్ నుంచి డేటాను రీడ్ చేయడానికి, అందుకని 0 0 1. చూడండి, 0 ఇచ్చాం ఇన్పుట్ అవుట్పుట్ నుంచి డేటా తీసుకుంటుంది, 0 ఇచ్చాం రీడ్ ఆపరేషన్ నుంచి డేటా తీసుకుంటుంది, రీడ్ చేస్తున్నాం. రైట్ ఆపరేషన్ పని చేయకూడదు కాబట్టి 1 ఇచ్చాం. అలాగే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ నుంచి రైట్ చేయాలి కాబట్టి ఇక్కడ 0 ఇచ్చాం. రీడ్ ఆపరేషన్ పని చేయకూడదు కాబట్టి 1 ఇచ్చాం. రైట్ ఆపరేషన్ పని చేయాలి కాబట్టి 0 ఇచ్చాం. అలాగే ఇవి కూడా. ఇప్పుడు ఈ 0 0 1 అంటే డెసిమల్ నెంబర్ ఏది ఇండికేట్ చేస్తుంది? 0 0 1 అంటే ఏంటిది? 1. సో 1. అలాగే ఈ 0 1 0 అంటే 2. ఈ 1 0 1 అంటే 5. 1 1 అంటే 6 7. సో 1 ఎప్పుడు వచ్చింది మనకి? ఇన్పుట్ అవుట్పుట్ డేటాని రీడ్ చేసేటప్పుడు వచ్చింది. అండ్ 2 ఎప్పుడు వచ్చింది? ఇన్పుట్ అవుట్పుట్ నుంచి రైట్ చేసేటప్పుడు వచ్చింది. 5 ఎప్పుడు వచ్చింది? మెమరీ నుంచి రీడ్ చేసేటప్పుడు వచ్చింది. 7 ఎప్పుడు వచ్చింది? మెమరీ నుంచి డేటాను రైట్ చేసేటప్పుడు వచ్చింది. సో ఇవి కంట్రోల్ సిగ్నల్స్. అసలు ఎలా రీడ్ చేయాలి, ఎలా రైట్ చేయాలి ప్రాసెసర్లో ఉన్న డేటాని, అవన్నీ కంట్రోల్ సిగ్నల్స్ ద్వారా, ఈ సిగ్నల్స్ ద్వారా. ఇప్పుడు ఈ సిగ్నల్స్ ఈ పిన్స్కి ఇచ్చినప్పుడు 0 0 1 ఈ పిన్స్కి ఇచ్చినప్పుడు మనం ఈ సిగ్నల్స్ని ఇవి ఇక్కడ ఇలా వస్తాయి. మెమరీ ఇన్పుట్ ఎక్కడ రీడ్ అవుతుంది, ఎక్కడ రైట్ అవుతుంది అని. అండ్ నెక్స్ట్ది క్లాక్ జనరేటర్. క్లాక్ జనరేటర్ అంటే ఇది ఏం చేస్తుందంటే, ఇది ట్రిగ్గర్డ్ ఇన్పుట్ సింక్రనైజేషన్ చేస్తుంది. అంటే సింక్రనైజేషన్ అంటే అన్ని పార్ట్స్ కనెక్షన్స్ ఉండేలా చేస్తుంది ఒకదానికొకటి. సో ఈ క్లాక్ సిగ్నల్ అనేది ఆపరేట్ అవ్వాలంటే మినిమం 8086 మైక్రోప్రాసెసర్ 6 MHzలో ఉండాలి ఫ్రీక్వెన్సీ అనేది. కానీ 8086 మైక్రోప్రాసెసర్ కావాల్సిన 33% డ్యూటీ సైకిల్ కావాలి. సో మన 33% డ్యూటీ సైకిల్ అంటే మనం ఇచ్చేది సరిపోదు కాబట్టి ఈ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది వాడతాం. ఇదేం చేస్తుందంటే మనం ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఇస్తామో 6 ఇస్తామో 7 ఇస్తామో వాటిని 3తో మల్టిప్లై 3 టైమ్స్ నువ్వు ఎంత ఇస్తే అంత 3 టైమ్స్ మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేస్తే 18 MHz ఫ్రీక్వెన్సీ వస్తుంది. అప్పుడు 33% డ్యూటీ సైకిల్ వచ్చినట్టే. అలా మనం ఫ్రీక్వెన్సీని అంత పెంచి ఇస్తాం మైక్రోప్రాసెసర్కి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇన్పుట్ అనేది. సో అందుకని ఆసిలేటర్ అనేది వాడతాం, క్రిస్టల్ ఆసిలేటర్. అండ్ నెక్స్ట్ రెడీ ఆపరేషన్. ఈ రెడీ ఆపరేషన్ అని ఎందుకు వాడతామంటే ఇక్కడ ఇప్పుడు ఇది మినిమం మోడ్ కాబట్టి ఓకే. మ్యాక్సిమం మోడ్ అప్పుడు మనకి 2 ప్రాసెసర్స్ అలా ఉంటాయి. ఆ 2 ప్రాసెసర్స్ అప్పుడు మనం ఏమన్నా డేటాని వేరే ప్రాసెసర్కి కంట్రోల్ కానీ ఏదైనా వేరే ప్రాసెసర్కి ఇవ్వాలనుకున్నా కానీ, లేదా వేరే ప్రాసెసర్ ఏమైనా మనకు డేటాని ఇవ్వాలన్నా కానీ మనం ఈ రెడీ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఈ ప్రాసెసర్ నుంచి రెడీ అనే సిగ్నల్ని పంపిస్తేనే అది డేటాను పంపించడానికి ఉంటుంది, లేకపోతే అది రెడీ అని పంపించడానికి డేటా అనేది పంపించడానికి ఉంటుంది. అందుకని కామన్గా ఇక్కడ రెడీ అనే ఆపరేషన్ పెట్టాం. రీసెట్ అంటే మొత్తం రీసెట్ చేయటం. ఈ 3 అనేవి ఇంటరప్ట్ పిన్స్. NMI అనేది నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్, ఇది మాస్కబుల్ ఇంటరప్ట్, ఇది ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్. ఇంటరప్ట్స్ జనరేట్ చేయడానికి పిన్స్ నుంచి. ఇది బస్ రిక్వెస్ట్. అంటే ఏంటంటే ఇది మైక్రో ప్రాసెసర్, ఇది మెమరీ, ఇది ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. ఇలా ఉంటానే ఇదే సిస్టమ్ బస్ అంటారు. దీన్నే సిస్టమ్ బస్ అంటే ఇంతే. ఇప్పుడు ఈ మైక్రో ప్రాసెసర్ మెమరీలో ఉన్న డేటాని రీడ్ చేయగలదు, రైట్ చేయగలదు. ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ డేటాని రీడ్ చేయగలదు, రైట్ చేయగలదు. కానీ ఈ 2 డేటాని రీడ్ చేయలేవు, రైట్ చేయలేవు. ఒకదానికొకటి మెమరీ నుంచి మెమరీ ఇన్పుట్లో అవుట్పుట్లో ఉన్న డేటాని తీసుకోలేదు, రైట్ చేయలేదు. అలాగే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ మెమరీలో ఉన్న డేటాని తీసుకోలేదు. ఏదైనా మైక్రో ప్రాసెసర్ చేయగలదు రెండిట్లో.
ఒకవేళ ఈ రెండింటికి మనం డేటా ట్రాన్స్ఫర్ని జరపాలనుకుంటే ఈ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనే దాన్ని వాడతాం. దీనికైనా కానీ వేరే ప్రాసెసర్ డేటా ఇవ్వాలన్నా కానీ మొత్తం ఈ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే హోల్డ్ అనే సిగ్నల్ని పంపిస్తుంది మైక్రో ప్రాసెసర్కి. హోల్డ్ అనే సిగ్నల్ పంపించినప్పుడు అప్పుడు హోల్డ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ సిస్టమ్ బస్సులో ఉన్న కంట్రోల్ మొత్తాన్ని ఈ డిఎంఏ తీసుకుంటుంది. దీని ద్వారా ఈ హోల్డ్ అక్నాలజ్మెంట్ ద్వారా అనే సిగ్నల్ ద్వారా మైక్రో ప్రాసెసర్ పంపిస్తుంది సిగ్నల్. హోల్డ్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ రిసీవ్ చేసుకుంటుందో ఆ తర్వాత ఈ హోల్డ్ అక్నాలజ్మెంట్ అనే సిగ్నల్ని ఈ సిగ్నల్లో కంట్రోల్ అనేది మొత్తం అనేది పంపిస్తుంది డిఎంఏకి. అప్పుడు ఈ డిఎంఏ అనేది నెక్స్ట్ ప్రాసెసర్కి కానీ వాడికి పంపిస్తుంది, కంట్రోల్ కానీ సిస్టమ్ బస్ని కానీ పంపిస్తుంది. మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు హోల్డ్ మళ్ళీ పిన్ లో అయినప్పుడు మళ్ళీ కంట్రోల్ అనేది మైక్రో ప్రాసెసర్కి వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత. సో ఇది ఫ్రెండ్స్ మినిమం మోడ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అంటే. అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.